నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఈరోజు వేరియస్ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి కీ అప్డేట్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటాం. ఈ ఏడాదిలోనే విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీ అంటూ మనకు బ్యానర్ ఐటమ్ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే పరిశోధన మనకు సృజన ఆవిష్కరణలు పెంచే ప్రయత్నం మండలిలో మంత్రి లోకేష్ వెల్లడి అంటూ ఇక్కడ ఒక న్యూస్ను కూడా కవర్ చేసుకోవడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,282 పోస్టులను ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. సో మనకు వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఇచ్చిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశ్వవిద్యాలయాల్లో 4,330 శాంక్షన్ పోస్టులుంటే కేవలం 1,048 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు బడ్జెట్లో 2,000 కోట్లను కేటాయించాం. మౌలిక వసతులు, పరిశోధనల కోసం నిధులను ఖర్చు పెడతాం. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ అనే ఒక పేరుతో సెక్టార్ల వారీగా ఇన్స్టిట్యూట్లపై దృష్టి పెట్టి ఐటీఐలు కానీ పాలిటెక్నిక్లు కానీ కళాశాలలు కానీ విశ్వవిద్యాలయాలతో క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. తద్వారా పరిశ్రమలకు అవసరమైన విధంగా కరికులం తీసుకొని వస్తామని వివరించడం జరిగింది. అదేవిధంగా స్టడీ ఇన్ ఏపీ బ్రాండింగ్ తెస్తాం. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళ పాలసీలో కొత్త విధానాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్టడీ ఇన్ ఏపీ అని ఒక బ్రాండింగ్ పేరుతోటి ఒక కొత్త విధానాన్ని తీసుకొని వస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే స్టడీ ఇన్ ఏపీ బ్రాండింగ్ తీసుకురావాలన్నదే ప్రభుత్వం అని ప్రయత్నం అని చెప్పేసి మంత్రి పేర్కొన్నారని ఇక్కడ మనకు కవర్ చేయడం జరిగింది. దీనికోసం పరిశోధన, సృజన, ఆవిష్కరణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాం. సో ఏయూలో మనకు ప్రధానంగా చూసుకుంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయాలని కోరాం. గ్లోబల్ టీచింగ్ టాలెంట్ రావాలని లోకేష్ అన్నారు. అదేవిధంగా న్యాయ వివాదాలకు తావు లేకుండా డిఎస్ అని ఈరోజు మరొక ఇందులోనే సబ్ న్యూస్గా మనకు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కీ హైలైట్ చేయబడుతున్నటువంటి అంశం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. న్యాయ వివాదాలకు తావు లేకుండా డిఎస్సి. సో డిఎస్సి ప్రకటన వచ్చే విషయంలో గతంలో ఎలాంటి తప్పులు జరిగాయో విషయాన్ని పరిశీలిస్తున్నామని లోకేష్ చెప్పారు. న్యాయ వివాదాలకు ఎలాంటి తావు లేకుండా పకడ్బందీగా నోటిఫికేషన్ ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచనని చెప్పడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే విద్యార్థుల యొక్క ఆత్మహత్యల నివారణకు చర్యలంటూ మరొక అంశాన్ని కూడా ఇక్కడ కవర్ చేసుకోవడం జరిగింది. సో దీంతో పాటు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణకు సంబంధించినటువంటి మరొక కీలకమైన అప్డేట్స్ సో జాగ్రత్తగా గమనించుకోండి. 1,954 విఎల్ఓ పోస్టులు అంటూ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే సో ఇందులో మనకు మంజూరుకు 1,954 విలేజ్లో మనకు విఎల్ఓ పోస్టులు. సో మంజూరుకు క్యాబినెట్ ఆమోదం. కొత్త మండలాలు, డివిజన్లకు కూడా పోస్టులు ఉగాది నుంచి భూభారతి అమలంటూ ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే రెవెన్యూ గ్రామాలకు విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ పోస్టులను మనకు ప్రధానంగా చూసుకుంటే మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు క్యాడర్ స్ట్రెంత్కి సంబంధించి 217 పోస్టులు, 33 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా భూభారతి చట్టాన్ని ఉగాది పండుగ రోజు నుంచి అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సో గురువారం రాత్రి వరకు జరిగిన క్యాబినెట్ తీర్మానాలను ఆయన వెల్లడించాడు. త్వరలోనే గ్రామ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం, గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఆవిష్కృతం కానుంది. ఈ క్రమంలోనే ప్రతి రెవెన్యూ గ్రామంలో విలేజ్ లెవెల్ ఆఫీసర్ పేరిట ఓ ఉద్యోగి రానున్నారు. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇందులో భాగంగానే మనకు గతంలో రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు. సో మనకు ప్రధానంగా చూసుకున్న ఈ క్రమంలోనే ప్రతి రెవెన్యూ గ్రామంలో విలేజ్ లెవెల్ ఆఫీసర్ పేరిట ఓ ఉద్యోగి రానున్నారు. గతంలో ఏ విధంగా ఉందో రిటర్న్ ఎగ్జామినేషన్ అదే విధంగా ఎంపిక చేస్తామన్నారు. కానీ మంత్రి మాత్రం యోగ్యులైన వారందరినీ తీసుకుంటామని ప్రకటించడం గమనార్హం. అంటే ఇక్కడ రిటర్న్ టెస్ట్ ద్వారా అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది కొంతమేర కష్టమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది. బట్ ఆల్రెడీ కొంతమంది ఆప్షన్స్ ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఎల్లంగా గతంలో వీఆర్ఓలు వీఆర్ఏలుగా పనిచేసినటువంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకోగా ఏవైతే ఇంకా ఫిలప్ కానటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని నోటిఫై చేసి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. లేదు అని అనుకుంటే వాళ్ళు గతంలో పనిచేసిన వాళ్ళు తీసుకొని వీరి డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఆప్షన్స్ ప్రధానంగా చూసుకున్నట్టయితే వీళ్ళకి సంబంధించి ఇప్పటికీ మరొక కొత్త అంశాన్ని కూడా తీసుకుని ప్రభుత్వం నెల రోజుల క్రితమే పూర్వపు వీఆర్ఓ వీఆర్ఐల నుంచి ఆప్షన్లు స్వీకరించింది. 33 జిల్లాల నుంచి 9,654 మంది గూగుల్ ఫారాల ద్వారా తమంతా రెవెన్యూ శాఖకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆప్షన్స్ ఇచ్చారు. వారందరి వివరాలను కలెక్టర్లు పరిశీలిస్తున్నారంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది.
సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే పరిశీలిస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు గూగుల్ ఫామ్లు పరిశీలించి యోగ్యులను గుర్తించారు. అయితే గూగుల్ ఫామ్లతో పాటు విద్యార్హతలకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయని వారిని డైరెక్ట్గా పిలిపించుకుంటున్నారు. విఆర్ఓలు మొత్తం 5,130 మంది ఉండగా అందులో 3,534 మంది, అదేవిధంగా విఆర్ఏలు 16,000 మంది ఉండగా అందులో 5,987 మంది మాత్రమే ఆప్షన్స్ ఇచ్చారు. రెవెన్యూ శాఖలో కొందరు జూనియర్ అసిస్టెంట్గా ఉన్నారు, అలాగే కొందరు వార్డ్ ఆఫీసర్లుగా ఉన్నారు. వీరిలో కొందరికి రెవెన్యూ శాఖకు రావడానికి ఆసక్తి చూపలేదని, అంటే గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రెవెన్యూకి రావడానికి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి, అదేవిధంగా విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసిన తర్వాత మనకు ప్రధానంగా తర్వాత రీడెవలప్మెంట్ ద్వారా ఇతర డిపార్ట్మెంట్లో వివిధ హోదాలకు బదిలయ్యారు. సో మనకు ప్రధానంగా విఆర్ఏలో కొందరికి తహసీల్దార్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్గా బాధ్యతలు స్వీకరించారు. కొన్ని మండలాల్లో 2, 3 చొప్పున ఉన్నారు. కొందరు రెవెన్యూలోకి వెళ్ళి మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొనడం ఎందుకన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇంకొందరేమో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నామని, ఇప్పుడు శాఖ మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయన్న అనుమానంతో కొంతమంది అంటున్నారు. సో ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆప్షన్లు ఇచ్చినటువంటి వాళ్ళు చూసుకున్నట్టయితే 9,654 మంది ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో విఆర్ఓ కేటగిరీ నుంచి 3,534 మంది ఆప్షన్స్ ఇచ్చారు. విఆర్ఏ కేటగిరీ నుంచి 5,987 మంది ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే విఆర్ఓ విఆర్ఏ అంటే మిక్స్డ్ కేటగిరీకి సంబంధించి 133 మంది ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, మొత్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ 10,954 అంటే ఇక్కడ 9,654 మంది మాత్రమే ఆప్షన్స్ ఇచ్చారు. కాబట్టి రిమైనింగ్ ఏవైతే ఉందో అంటే సుమారుగా చూసుకున్నట్టయితే 1,300 పోస్టుల వరకు, అప్రాక్సిమేట్గా 1,300 పోస్టుల వరకు కూడా నోటీస్ చేసేటువంటి అవకాశం ఉంది. చూడాలి దాన్ని ఏ విధంగా భర్తీ చేసేటువంటి అవకాశం ఉందో. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు న్యూస్ కవర్ చేస్తున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అంటూ, అంటే ఏదైతే ఎంట్రన్స్ మనకు అదేవిధంగా ప్రధానంగా 3 విడతల్లో ఎంపిక జాబితా. సో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాసంస్థలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విశ్వవిద్యాలయ సంఘటన కేవీఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విద్యా సంస్థల్లో ఒక్కసారి ప్రవేశం పొందితే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోవచ్చు. సో ఇందులో ఉన్న ప్రమాణాలతో కూడిన విద్య ఉంటుంది. ఫీజుల భారం అనేది ఉండదు. మొదట్లో కేవలం ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే అవకాశం ఉండగా ఆ తర్వాత 5 కేటగిరీలు విభజించి ప్రవేశాలు కల్పిస్తున్నారు. విద్యార్థుల యొక్క ఎంపిక ఎలా ఉంటుంది అంటే, సో 4 ప్రాధాన్య అంశాలతో విద్యార్థులను ఎంపిక చేశారు. 1, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు తొలి ప్రాధాన్యత అనేది ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలకు ద్వితీయ ప్రాధాన్యత, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు తృతీయ స్థానం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల చిన్నారులకు 4వ ప్రాధాన్యం కింద సీట్లు కేటాయింపు ఉంటుంది. విద్యా హక్కు చట్టం కింద 10 సీట్లు ఉంటాయి. ఇందుకు పాఠశాలకు ఏదైతే 5 కిలోమీటర్ల మనకు ప్రధానంగా అంటే స్కూల్కు 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు ఉంటారు. సో ముందుగా వచ్చిన ఆన్లైన్ దరఖాస్తును పరిశీలించి కేంద్రీయ విద్యాలయ సంఘటన ఎంపిక జాబితా వివరాలను విద్యాలయాలకు పంపుతుంది. ఆ తర్వాత ఈ జాబితాకు సంబంధించిన వెబ్సైట్లో మనకు దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తారు. జాబితాలో ఉన్నవారు మాత్రమే నిజ ధృవీకరణ పత్రాలతో పాఠశాలకు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ డ్రా విధానం అనేది ఉంటుంది. కంప్యూటర్నే ర్యాండమ్గా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే దరఖాస్తు చేయడం ఎలా? సో మనకు ప్రధానంగా చూసుకుంటే 2025-26 విద్యా సంవత్సరానికి అర్హులైన 1వ తరగతి ప్రవేశాలకు ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ మనకు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈ నెల 21వ తేదీ నాటికి 6 నుంచి 8 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులు అర్హులు. సో మనకు ప్రధానంగా చూసుకుంటే జనన కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. దరఖాస్తులను పరిశీలించి లాటరీ విధానంలో ఎంపికైన విద్యార్థుల యొక్క వివరాలను కూడా సంఘటన నేరుగా కేవీఎస్లకు పంపుతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు జరుగుతుంది. విద్యార్థుల ఎంపికకు సంబంధించి తొలి జాబితా ఈ నెల 25న, 2వ జాబితా ఏప్రిల్ 2న, 3వ జాబితా ఏప్రిల్ 7న ప్రకటిస్తారని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నైపర్లో ఫ్యాకల్టీ పోస్టులు అంటూ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే నైపర్ ప్రధానంగా వివిధ విభాగాల్లో ఖాళీ ఉన్నటువంటి ఫ్యాకల్టీ పోస్టులకు భర్తీకి అహ్మదాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థుల నుంచి ఈ నెల 23వ తేదీలోగా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్తున్నారు.
సో ఇక్కడ ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 11 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ 4 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ 2 పోస్టులు, అదేవిధంగా ప్రొఫెసర్ 5 పోస్టులు ఉండడం జరిగింది. కాబట్టి సో మనకు ఇందులో వీళ్ళు ప్రొఫెసర్స్గా ఏ డిపార్ట్మెంట్లో అంటే ఫార్మాస్యూటికల్ మనకు అనాలిసిస్, అదేవిధంగా మనకు ఫార్మాస్యూటిక్స్, అదేవిధంగా ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, మెడికల్ డివైజెస్, మెడికల్ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సార్ మరి యొక్క పోస్టులకు ఎలిజిబిలిటీ ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో పిహెచ్డీలో క్వాలిఫై అయిందితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి అసిస్టెంట్ ప్రొఫెసర్కు 40 ఇయర్స్, అసోసియేట్ ప్రొఫెసర్కు 45 ఇయర్స్, ప్రొఫెసర్కు 50 ఇయర్స్ అనేది ఉండాలి. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ బేస్డ్ మాత్రమే అప్లికేషన్ తీసుకుంటారు. మార్చ్ 23 దీనికి లాస్ట్ డేట్ ఉంటుంది. మరి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫైనల్ సెలెక్షన్ ఏముందంటే బేస్డ్ ఆన్ ద ఇంటర్వ్యూను బేస్ చేసుకొని మనకి ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా మరొక కీలకమైనటువంటి అప్డేట్ కూడా ఒకసారి మీరు అందరూ కూడా గమనించుకుని ప్రయత్నం చేయండి. ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తుంది ఎపిటోమ్ పోలీస్ అకాడమీ. సో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుందో అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే మీరు మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా రాస్తారో దాన్ని బేస్ చేసుకొని ఆ యొక్క ఎగ్జామినేషన్ ట్రెండ్కి అనుగుణంగా ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ మనకు మార్చ్ 12 రోజున వెడ్నెస్డే రోజున మనకు ఉచితంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. 10 గంటలకు పొద్దున 10 గంటలకు మనకు ఈ యొక్క ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ను ఓఎంఆర్ బేస్ పైన ఏ విధంగా మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుందో అదేవిధంగా ఓఎంఆర్ బేస్ మీద మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ ఫైనల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మనకు బైలింగువల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో అదేవిధంగా మొదటి 3 ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహకాలు కూడా ఉంటాయని చెప్పేసి మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మనకు ఫర్ రిజిస్ట్రేషన్స్ కాల్ అస్ ఆన్. సో మనకు ప్రధానంగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి 709-560-6638 ఆర్ లేకపోతే 709-560-6639 అని ఒక నంబర్కు కాల్ చేయమని చెప్తున్నారు. సో మనకు దీనికి సంబంధించిన వెన్యూ వచ్చేసరికి ఎపిటోమ్ ఐఏఎస్ ఎబో పిజ్జా హట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మనకు ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ ఉందో దాని పిల్లర్ నెంబర్ 45 దగ్గర ఉండడం జరుగుతుంది. సో ఫర్ రిజిస్ట్రేషన్స్ కింద ఏదైతే మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఉందో దీన్ని స్కాన్ చేస్తే మీకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. సో మరి అదేవిధంగా ఈరోజు మరొక కీలకమైన అప్డేట్ కూడా చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ నెల 10 నుంచి మనకు ఏపీపీఎస్ సంబంధించిన హాల్ టికెట్స్ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్లు 10వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 16న జరగనున్న స్క్రీనింగ్ పరీక్ష కోసం ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ గురువారం సూచించింది. అదేవిధంగా తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉన్నత విద్యా మండలి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ను గురువారం నల్గొండలోని మనకు ప్రధానంగా ఎంజీయూలో ఐసెట్ చైర్మన్ బీసీ మనకు ప్రధానంగా చూసుకుంటే హుస్సేన్ గారు, కన్వీనర్ రిజిస్టర్ అల్వాల రవి విడుదల చేశారు. అనంతరం మనకు ప్రధానంగా చూసుకుంటే ఎంజీయూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ మనకు హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్లైన్ పరీక్షా కేంద్రాల్లో ఐసెట్ను జూన్ 8-9 తేదీల్లో 4 విడతలుగా నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు మార్చి 10 నుంచి మే 3వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని, పరీక్ష ప్రాథమికకి జూన్ 21న విడుదల చేస్తామని, కీపై అభ్యంతరాలు జూన్ 22 నుంచి 26 వరకు అని, అదేవిధంగా మిగతా అంశాలు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రధానంగా వస్తున్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ టీజీ ఐసెట్ 2025 నోటిఫికేషన్ అంటూ ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో 8th జూన్ 2025, 9th జూన్ 2025 సంబంధించినటువంటి అంశాలు మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీటిని సద్వినియోగపరచుకోండి. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎపిటోమ్ ఐఏఎస్ సంబంధించి వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మనకు ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ఈ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ ఎపిటోమ్ పోలీస్ అకాడమీ వారి ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ రాయాలనుకున్నటువంటి అభ్యర్థులు ఈ కింద మనకు కనిపిస్తున్నటువంటి ఈ స్కానర్ను స్కాన్ చేస్తే మీకు గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాని నుంచి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ను మీరు ఫ్రీగా రాసేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది ఎపిటోమ్ పోలీస్ అకాడమీ. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.